మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. దప్పికొనే వారులారా నిర్ణయించుకు రండి. రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినా ఏమో నీటికి ద్రాక్షరసము పాలను కొనుడి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధం 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 దూతలతో మొత్తం వచ్చి వివిధ పోపులతో కూడుకుని ఉన్నవాడు ఇశ్రాయేలు రాజు స్తోత్రం స్తోత్రం అవుతాం. మాట్లాడుచున్నది మీరే కాదు, నేను కాదు ప్రభా. మీ రోజు కోసం ప్రతి ఒక్కరు తీర్చాడు నీకు అంగీకారంగా ఇలా చేయడు ప్రభా. పరిశుద్ధాత్ముడేమా మాట్లాడుతున్నది మీరే తండ్రి ప్రభా. నైనా పరమైన వాక్యాన్ని ఇచ్చమని ప్రతి హృదయాన్ని తెరిచి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని తను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడేమా నీ పొందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడుతున్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుల సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యము రెండొచ్చులు గల ఖడ్గం, కీళ్ళలోంచి ముగ్గులోంచి బతికి లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడు, ఫలము దయచేయవాడు నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమై ఉంది. అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడు ఉండను. ఆయన శరీరం ద్వారా మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని శ్రమించిన దేవుడు ఆయన. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సముద్రం వంటిని వాక్యం చెప్పడానికి ప్రజలందరినీ వచ్చేయమన్నాడు దేవుడు. ఇక్కడ ప్రజలందరూ వచ్చేస్తారు. ఎందుకంటే దేవుని మాటలు జీవపు ఊటలు, అట్రాక్షన్, ఆకర్షించబడుతుంది దేవుని మాటలు. అందుకు ప్రజలందరూ వచ్చేస్తారు సముద్రం వంటికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే వచ్చేసారో ప్రభు బోట్లో దిగుతున్నాడు, జయజేతలు చేస్తున్నారు ప్రజలందరూ. ఈయనే జీవహారం ఆత్మీయాలు ఇస్తున్నాడు కాబట్టి ఈయనే రాజ్యం అయితే బాగుంటుందని కేకలు వేస్తున్నారు. ఈ లోకంలో ఆయన రాజ్యం నాకు రాలేదు. అందుకంటున్నాడు ఇక్కడ పరలోక రాజ్యానికి రాజుగా వచ్చాడు ఆయన. అప్పుడు పొగడతలంటే దేవుడికి ఇష్టం ఉండదు, మనుషులకు ఇష్టమైనది దేవుడికి ఇష్టం ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించిన వాడు దేవుడికి శత్రువు అవుతాడు. వెంటనే బోట్ ఎంత తిప్పేశాడు, వచ్చేస్తున్నాడు. సరిగ్గా శ్మశానం దగ్గరికి వచ్చేటప్పటికల్లా 60 దెయ్యాలు పట్టిన సేనాకేకలు కొడుతున్నాయి. లోపలికి వచ్చాడు శ్మశానంలోకి ప్రభు. సాతానుతో అంటున్నాడు, నువ్వు వెంటనే వెళ్ళిపో అన్నాడు. ఈ యవ్వనస్తుల నుంచి బయటకు వెళ్ళిపో అన్నాడు. నేను ఎక్కడికి వెళతాను, ఈ పందుల మధ్యలో తోలివే అన్నాడు. ఆ పందుల మధ్యలో తోలివే కానీ ప్రభాతం సొంతం కూడా చచ్చిపోతాయి పందులన్నీ కూడా. ఆ పందుల వాళ్ళ నుంచి నువ్వు బయలుచేపడి సాధారణ రాజులు ఈ ఊరి విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. ఊరి విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారో అప్పుడు ఆయన యాకోబు వృద్ధ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తీసుకొచ్చుండగా పాపం చేసిన స్త్రీ వస్తుంది. వచ్చి దేవుడు అంటున్నాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నీరు పొయ్యమ్మా అన్నాడు. నీ వెంబడి వినే సమరీరాన్ని ఎలా పోస్తాను అంది. పర్వాలేదు పొయ్యమ్మా అన్నాడు. నేను పోయినది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చే నేను దాహము దప్పిక వేస్తాను. నేను ఇచ్చే జీవజల మూట దాహము కానీ దప్పిక కానీ వేయదు. అది పూర్ణ నీటి ముక్కమే ఉంటుంది. అది ఒక జల, వాక్యమే ఒక జల. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. ఇక్కడ కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అప్పుడు సకల కొండబెట్టి వచ్చి నాకు జీవజలం ఉంటుంది వారు అడిగింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు భర్త లేడు కదా. అవును, నీకు 5 భర్తలు ఉండేవారు కదా అన్నాడు దేవుడు అక్కడ. ఆ మాటకి ఆయన పాదాలపై పడి కన్నీరు కాచింది. ఎందుకంటే హృదయ రహస్యాలు పాపాల మనలో ఉండిపోతాయి. అవి మనుషుల దగ్గర ఒప్పుకోవట్లేదు కదా, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 5,000 జనంగాన్ని తీసుకొచ్చి
ప్రభు దగ్గర వాక్యం చెప్పించింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దప్పుకునే వారులారా నీళ్ళ ఎత్తుకురండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రెండే రోకలు లేకపోయినడం ఏమీ విజయకే ద్రాక్షారసంలో పాలనకులుండి. ఎందుకంటే ద్రాక్షారసం చాలా మధురమైనది, జుట్టు తేనెల కన్నా మధురమైన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ యేసు ప్రభుని పిలిచారు పెళ్లి విందుకి. పిలిచినప్పుడు ఆయన వెనకాతలే కూర్చుంటాడు, తన శిష్యులు తాను కూడా వెనకాతలే కూర్చున్నారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరియమ్మ ముందు లైన్లో కూర్చుంది. ద్రాక్షారసం అయిపోతుంది పెళ్లి విందులో. అక్కడ ఏంటంటే ద్రాక్షారసం, రొట్టెలు చాలా ఇష్టం వాళ్ళు. ద్రాక్షారసం అయిపోతుంది. అప్పుడు మరియమ్మ అంటుంది యేసు ప్రభుతో, ద్రాక్షారసం అయిపోతుందయ్యా, ఏదైనా చెల్లించు కదా అన్నది. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు నేను తప్పక చేస్తాను. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది, ఆ సమయంలో దేవుడు విడుదల చేస్తాడు, మంచిగా జరిగిస్తాడు దేవుడు అక్కడ. అప్పుడు పని వాళ్ళని పిలిచి 6 బాణాలు నిండా నీళ్లు ముట్టుకోమన్నాడు. అది ద్రాక్షారసం అయిపోయింది. అదే ఓట సూచికంగా ఈ ద్రాక్షారసం పట్టుకెళ్ళి పెళ్లి మీదకి వచ్చిన పెద్ద మనిషికి ఇమ్మన్నాడు దేవుడు. ఆ పెద్ద మనిషి తాగి పెళ్లి కుమారుని పిలిచి, దేవుడయ్యా, మంచి ద్రాక్షారసాన్ని వెనకాలించుకొని జబ్బు రసాల కోసం ఏంటి? ఎందుకంటే దేవుని మాత్రం జీవము ఉంటాడు. ఆ నిచ్చే ద్రాక్షారసము మధురమైనది, జుట్టు తేనెల కన్నా మధురమైనది దేవుడైనా. వివాహ సమయంలో ఈ వాక్యం చెప్తారు. ఎందువల్ల చెప్తారు? దంపతులతో ద్రాక్షారసం వలె మధురంగా ఉండాలి, నూరేళ్ల జీవితం కూడా అని చెప్తారు ఈ వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ద్రాక్షారసము మధురమైన దేవుడు ఆయన. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థంలో పుట్టించుడి. దేవుని మాట ఆలకించి మంచి పదార్థాలు పుట్టించాలి. మీ ప్రాణము సారమైన దాని సుఖింపనీయుడి. మీ ప్రాణము సారమైన దాని సుఖింపనీయుడి. ఎందుకంటే ఈ లోకంలో చాలా వేదనలు, బాధలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే ఈ లోకంలో సుఖంగా జీవించలేము, మనం బ్రతకలేము. అవన్నీ వదిలేసుకుని వచ్చిన దేవుని మీద భారం పెట్టుకుని వచ్చిన నీకు ఈ లోకంలో సుఖంగా సంతోషంగా బ్రతకాలి. అందుకంటున్నాడు, ఈ లోకంలో బ్రతికినంత వరకు సంతోషంగానే బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మన పక్షాలు ఉండగా విరోధి ఎవడు? ఆయన మన పక్షాలు ఉన్నాడు, మనతోటే ఉన్నాడు. ఆయన సంతోషంగా ఉండాలి, కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండాలి, బిడ్డలతో కలిసి. అందుకంటున్నాడు, ఎప్పుడు ముసుగురు పడుకొని గొడవలు ఆడుకుంటూ వ్యాధులు పడుతూ శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉంటే చాలా కష్టమైపోతుంది. ఆ కుటుంబం ఎందుకురా ఈ బ్రతుకు అనిపిస్తాడు, ఎందుకు వచ్చింది? కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా సంతోషంగా ఉండాలి. ఇక్కడ భర్త కోపపడినా భార్య సర్దుకుపోవాలి, భార్య కోపపడినా భర్త సర్దుకుపోవాలి. అప్పుడే సంతోషం కలుగుతుంది మనకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కానీ కోట్లాడుకుంటే మాత్రం భార్య భర్తలు ఆ కుటుంబానికి శాంతి ఉండదు, బిడ్డలకి శాంతి ఉండదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏమొచ్చున్నాడు ఇక్కడ, మీ ప్రాణము సారమైన దాని ఎందుకు సుఖపరియుడి, చెవులకి నా ఎందుకు రండి. ఇంటి ద్వారా చెవులు గుండె ద్వారా అందుకంటున్నాడు, చెవి యొక్క నా ఎందుకు రండి. నీ చెవుల ద్వారా దేవుని మాటలు ఆలకించాలి, దేవుని పని చెయ్యాలి. చెవి యొక్క నా ఎందుకు రండి. మీరు వినడి ఎట్లా మీరు బ్రతుకుతారు. దేవుని మాటలు వింటే మీరు బ్రతుకుతారు, జీవిస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు ఆయన. మీరు వినడి ఎట్లా మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసుకున్నాను. నేను ఎల్లప్పుడూ కూడా నీతో నిత్య నిబంధన చేస్తాను, ఆనందంగా ఉంటాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు విండి ఏళ్ళ మీరు బ్రతుకుతుడు, నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నాను. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపెదను. ఎందుకంటే దావీదు మహారాజు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎంతమంది భార్యలు కావాలన్నా దేవుడు ఇచ్చాడు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఇదిగో జనములకు సాక్షిగా
అతను నియమించితిని, జనమంత రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, చిన్న పాస్టర్ గారు నేను ఎప్పుడో చెప్పాను, ఆయన వాక్యం వినకుండా వెళ్ళకూడదు, వాక్యం వినాలి, వెనక పెట్టుకొని వెళ్ళకూడదు వాక్యం అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను. దేవుని సేవ చేయడం అంటే మాటలు కాదు, మోకరి చెత్త కన్నీరు ఖర్చుతేనే కానీ సేవ చేయడం అవకాశం ఉండదు మనకి. నువ్వు ఆరాధన మొక్కుబడి చేసి వెళ్ళిపోతున్నావు, అమ్మ కోసమే చేస్తున్నావు, కానీ దేవుడి కోసం చేయట్లేదు. నువ్వు ఆరాధన మనస్ఫూర్తిగా నువ్వు చేయలేకపోతున్నావు. ఇందువల్ల జాగ్రత్తగా ఎవరొచ్చు, ఎందుకంటే నా సమయం ఆసనం అవుతుంది, దగ్గర పడుతుంది, ఎవరు పిలిపెట్టాలి. అందువల్ల దేవుడు చూస్తున్నాడు ఇక్కడ, గమనిస్తున్నాడు ఆయన. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అదంతా దేవుడు చూస్తున్నాడు. అని దెబ్బ కొట్టాడంటే తిరిగి లేవలేవు నువ్వు అని ఎన్నిసార్లు హెచ్చరించాను, కానీ పట్టించుకో, నాకు అవసరం లేదనుకున్నాడు అక్కడ. ఎందుకంటే సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా వెనక పెట్టుకొని వెళ్ళకూడదు, వాక్యం వేసే వెళ్ళాలి, ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి. కానీ వాక్యం వినకుండా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా మరి నువ్వు ఎలా ఆ బిడ్డను వాడుకుంటావో నాకు తెలియదు, కానీ దెబ్బ కొడతావో మరి ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఆ బిడ్డను వాడుకోండి, నిమిషం పట్టదు నీకు. ఏలియా నీ సన్నిధిలోకి వచ్చేస్తున్నాడు, ఇంకా ఇంకో సేవకుడు రావాలి. అందుకు కలమతులుతున్న వాడు ఎలీషాని అతని హృదయాన్ని మార్చి సేవకు తీసుకొచ్చావు. అలాగే బిడ్డ హృదయాన్ని మార్చి సేవకు ఇచ్చుకో అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. చేసిన తర్వాత 39 సంవత్సరాలు ఈ బిడ్డకి. అందువల్ల ఎప్పుడైతే ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నప్పుడు మెట్లు ఎక్కలేకపోతున్నాడు, ఆయాసం వచ్చేస్తుంది. ఎందుకంటే గంటలో డాక్టర్ కదా, పళ్ళు పీక్కున్నప్పుడు కూడా ఆయాసం వచ్చేస్తుంది, సరిగ్గా ఉండటం లేదు, మంచిగా లేకపోతుంది. అప్పుడు అన్నాను, ఒకసారి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంజియోగ్రామ్ చేసుకో అని చెప్పన్నాను. అప్పుడు ఆ లెక్క తీసుకొని వెళ్ళి యాంజియోగ్రామ్ చేయించింది. చేయించిన తర్వాత ఎందుకంటే అందులో ఏముండదు, ఏ ఒక్కటే ఉంటుంది అనుకున్నాం, కానీ దేవుడు పిలుస్తున్నాడు కదా. ఒక బిడ్డ ఎలా ఉంటుంది, 4 ఉన్నాయి, 3 ఆపరేషన్ చేయడానికి అవుతుంది, 4వది చేయడానికి అవుతుంది. అప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత బాగానే ఉన్నాడు, కానీ ఇంకా మార్పు రాలేదు. మనిషికి మార్పు వచ్చే వరకు కూడా ఆయన ఊరుకోడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సేవ చేయడం అంటే మాటలు కాదు, సర్వశక్తిమంతుడు సర్వోన్నత దేవుడు అయినా. అప్పుడు చెప్పాడు, నాకు స్వస్థ అయిన తర్వాత నాకు పాస్టర్ ట్రైనింగ్కి వెళతాను అన్నాడు. అన్న తర్వాత కొత్తసేపటికే డొబ్బు ప్రారంభమైపోయింది, హార్ట్ అటాక్ వచ్చేసింది. మళ్ళీ చాలాసేపు అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఊరుకున్నాడు. ఆ తర్వాత మా మనవడు వచ్చి హాస్పిటల్కి వెళ్దాం పదన్నారు. అలా మా చిన్నవాడు కూడా వచ్చి పదండి అన్నాం హాస్పిటల్కి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అట్నుంచి మా పెద్దమ్మాయి వచ్చేసింది హాస్పిటల్కి. వచ్చిన తర్వాత డాక్టర్ గారు చాలా బాధపడ్డారండి, ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఇక్కడ దాకా రాకూడదు, ఎప్పుడో చనిపోవాలి అని చెప్పారు డాక్టర్ గారు. ఎప్పుడో చనిపోవాలి, ఇంత దాకా తీసుకొచ్చాడంటే దేవుడు ఏదో పని చేయించుకోవాలని ఇతని ద్వారా, అందుకే ఇంత దూరం తీసుకొచ్చాడు, లేకపోతే వీళ్ళు వచ్చిన కారులోనే చనిపోవాలి అని చెప్పి అప్పుడు లోపలికి వెళ్ళి చూసి చాలా బాధపడ్డాడండి. 3 వార్స్ చేశారు మొన్న, 4వది మందుల ద్వారా తప్పుతుందన్నారు. 3 వార్స్ చేసింది, 2 వార్స్ కూడా చేసినవి 2 కూడా మళ్ళీ క్లోజ్ అయిపోయి నొప్పి వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అప్పుడు ఆయన ఇద్దరు చేత సంతకం పెట్టించుకున్నారు. ఎందుకంటే నేను చేయలేనమ్మా, మరి దేవుడి చిత్తమే, మరి దేవుడు ఈ బిడ్డని ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు చేస్తాడు, కానీ రిస్క్ తీసుకొని చేస్తున్నాను మళ్ళా నేను అని చెప్పి
ఆయన రిస్క్ తీసుకొని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎందుకంటే అక్కడ చంపేవారు నాకు తెలుసు, నువ్వు చంపవు, కానీ అతన్ని మార్చుకుంటామని ఈ విధంగా చేసావు ప్రభా. అందువల్ల స్వస్థత బట్టి చాలా బాధ అనిపిస్తున్నాడు. 3 సార్లు యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్లో కూడా చాలామంది చచ్చిపోతారు. వైపు లోపలికి వెళ్ళేటప్పటికల్లా 3 సార్లు చేశారు యాంజియోగ్రామ్. చాలా బాధ అయిపోతుంది, నొప్పుకు తప్పుకోలేకపోతున్నాడు. తప్పు ఉంటుంది, దేవుడితో చెలగాటం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, దెబ్బ కొట్టేటట్టు దెబ్బ తిరిగిపోవాలి. ప్రతి మనిషికి కూడా బ్లాక్ అయిపోవాలి. ఎందుకంటే దేవుడు బాధల దగ్గరికి రావాలి ప్రతి మనిషి కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడు స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. నేను నా ప్రశ్న అయిపోయిన తర్వాత ఐసీలో పెట్టారు. ఇవాళ సాయంత్రానికి డిశ్చార్జ్ చేసి పంపిస్తున్నాను. అప్పుడు నేను లోపలికి వెళ్ళాను. అప్పటి వరకు లోపలికి వెళ్ళలేదు నేను. అక్కడ ప్రార్థన ఆపరేషన్ అయినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఐసీలో పెట్టినప్పుడు అందరూ లోపలికి వెళ్ళి, కానీ నేను వెళ్ళలేదు. అప్పుడు ఆఖరి నేను ఇంటికి చేద్దామని, ఎందుకంటే టైం అయిపోతుంది నాకు ప్రార్థన రాత్రికి. అప్పుడు లోపలికి వెళ్ళేటప్పటికల్లా అంటున్నాడు, అమ్మా ఈ దేవుడు చేసిన పని నాకు తెలుసు. నేను డిశ్చార్జ్ ఇంటికి వచ్చాక స్వస్థ అయిన తర్వాత పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తాను. మీరు అందరూ వచ్చి నాకు జాయిన్ చేయండి పాస్టర్ ట్రైనింగ్కి. ఎందుకంటే వాళ్ళ నోటితో చెప్పిస్తాడు దేవుడు. మనం చెప్పినంత మనం చెప్పినంత వరకు వినరు. మనం చెప్పినంత వరకు కూడా వినరు. లేచి వెళ్ళిపోయేవాడు. నేను చెప్తుంటే వెళ్ళిపోయేవాడు. ఎప్పుడలాగే చెప్తూ ఉంటామని వెళ్ళిపోయేవాడు. అలాంటిది వాడే చెప్తున్నాడు, నేను ఇంటికి డిశ్చార్జ్ చేయించాక నేను పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తానని చెప్పాను. దేవుడి స్తోత్రం వల్ల. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడు అయినా అల్పయు మేఘయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుని సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? నా మాట జాగ్రత్తగా ఆలకించి ఇక్కడ చెవి ఎత్తున ఎత్తుకురండి. మీరు వినడి ఎట్లా మీరు బ్రతుకుతారు. దేవుని మాటలు వింటే మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. నేను బాధపడలేదు, ఎందుకంటే దేవుడు కొట్టిన దెబ్బకి నేను బాధపడలేదు. నొప్పి తగ్గించుకోవా, అప్పుడు నేను తప్పు చేస్తుంటే క్షమించాను అని చెప్పి ప్రార్థన చేశాను తప్ప నేను ఏమీ కూడా బాధపడలేదు. అందుకొచ్చినాడు దేవుడు ఇక్కడ. దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. దావీదుకి కృపను చూపించాడు దేవుడు ఇక్కడ. దావీదు చిగురని యూదా గోత్రపు సింహము, గర్జించే సింహము, గాండ్రించే సింహము, ఏనుగు కుంభస్థలం ఎత్తి చీల్చే గర్జించే సింహం అది యేసు ప్రభు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే కొత్త సంవత్సరం అడుగు పెట్టాం మనం. పాత సంవత్సరం గతించిపోయింది. పాత సంవత్సరంలో నీవెన్నో మేలు పొందావు. దేవునికి స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఈ రోజు కూడా ఇంకా మేలు సంపాదిస్తూనే ఉన్నాం మనం ఈ రోజు కూడా. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. మన బిడ్డలైనా మన భర్తలైనా మనం, ఎందుకంటే మన కుటుంబాన్ని ఆయన కాపాడగల దేవుడైనా. అందుకంటున్నాడు ఇక్కడ. దావీదుకు చెప్పే శాశ్వత కృపను మీకు చూపుతాను. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించదను. ప్రజలకు సాక్షిగా నియమిస్తున్నాడు ఇక్కడ. జనములకు రాజుగారు, అధిపతి గారు అతను నియమించుతుని. అధిపతిగా నేను నియమించుతుని. నీ వెరగని జనులను నువ్వు పిలిచెదవు. కొత్త కొత్త ఆత్మను దేవుడు తీసుకొస్తున్నాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు వెరగని జనులను నీవు పిలిచెదవు. ఇవాళ నలుగురికి బాప్తిసం ఇచ్చాను, 4 5 ఇద్దరు కొత్త వాళ్ళే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా ఇదిగో జనులకు సాక్షిగా అతను నియమించుతాయి. ఎందుకంటే జనులకు సాక్షిగా దేవుడు మనం నియమించుకుంటున్నాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడిని మనల్ని వాడుకుంటాడు. ఎందుకంటే లోపల జీవించాలి, ఆయనతో కలిసి ఉండాలి. ఎందుకంటే ఈ బిడ్డ చనిపోయేవాడే. అందుకంటున్నాడు అతని ఇంద్రుడు డాక్టర్. ఈ లోకంలో ఏదో చేయడానికి దేవుడు ఇతన్ని బ్రతికించాడు. లేకపోతే చనిపోయే మనిషి కొత్త సంవత్సరం ఎదుర్కోవడం చాలా కష్టం. చాలామంది కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవాలంటే
కష్టమైపోతుంది. అది దేవుని కృప కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జనముకు రాజుగా అధిపతిగా అతను నియమించుతుంది. నీ వెనకని జనులను నీవు పిలిచడము, నీ వెనకని జనులు యెహోవాను మహిమపరచగా చూచితిని. అందుకంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. చాలు. అందుచేతలో పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామమును వంగినట్లను, ప్రతి వారి దారికై తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లను దేవుడు ఆయన అధికంగా ఇచ్చించి ప్రతి నామములకు పరిణామాన్ని కనిపించాడు. అన్ని నామముల కన్నా యేసునామం గొప్పది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ 7వ వచనం చూడండి. భక్తిహీనుడు తమ మార్గం విడవలను, భక్తిహీనుడు తమ మార్గం విడవలను, దుష్టులు తమ తరపున మానవలను. 1వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించేలా అతను సిగ్గుపడక పేర్లు బట్టి దేవుడు మహిమపరచగలడు. ఎందుకంటే పక్క క్రైస్తవుల నుంచి మొదలైపోతుంది జడ్జిమెంట్, తీర్పు పక్క క్రైస్తవుల నుంచి మొదలైపోతుంది. ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించేలా అతను సిగ్గుపడక పేర్లు బట్టి దేవుడు మహిమపరచగలడు. తీర్పు దేవుని ఏంటి దారుణంగా కాలం వచ్చింది. పక్కా క్రైస్తవు నుంచి మొదలైపోతుంది జడ్జిమెంట్, తీర్పు. అందుకంటే నా దేవుడు అంటే తప్పులు చేసుకుపోతున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమపరచగలడు. తీర్పు దేవునింటికే దారుణంగా కాలం వచ్చింది. అది మరి యొక్క నార్మం అయితే దేవుడు సువార్త గంటలేని వర్గత ఏమోను, వాక్యం తెలియని వర్గత ఏమిటి? మరియు నీతిమంతులై రక్షింపబడిన దుర్గమైతే విశ్వాసే రక్షించబడకపోతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడడానికి కూడా చూడదు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలు అప్పగించగలవారు. నమ్మకంగా దేవుడికి మన ఆత్మలు అప్పగించారు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ ద్రోవలు నా ద్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎందుకంటే మనం ఎన్నో ఆలోచిస్తాం, ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని ఎన్నెన్నో అనుకుంటాము. కానీ దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది, కానీ మన ఇష్ట ప్రకారంగా జరగదు. దేవుడు అనుకునే రీతిలోనే జరిగిస్తాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన అతడు దేవుడి చిత్త ప్రకారమే మీరు అడగాలి తప్ప మీ ఇష్ట ప్రకారంగా కాదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ ద్రోవలు నా ద్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉండవో మీ మార్గముల కంటే నా మార్గములను, నా తలంపుల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉండవు. మనుషుల తలంపులు భూమికే పరిమితం, దేవుని తలంపులు ఆకాశం అంత ఎత్తులో ఉంటాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైనా ఏదైనా సరే నువ్వేది తలపెట్టినా, బిడ్డలకి వారు చేసినా,
ఏది తలపెట్టిన దేవుని గుర్తు పెట్టుకొని నడిచి అప్పుడు మీ కార్యాలు సమృద్ధి చేసుకొని ఆయన చిత్తము లేనిది ఏది కూడా జరగదు. అందుకని వాడికి పత్రిక చదవండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే కొత్త సంవత్సరంగా మన జీవితం మార్పు కావాలి, మారాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతూ కుటుంబాలందరూ కంపల్సరిగా ఉండాలి. సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడైన నేడైను రేపైన ఒక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రమ్మండి రెండని చెప్పుకునే వారు రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీకు రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు డబ్బు సంపాదన కోసం నువ్వు వెళుతున్నావు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు నీకు. అందుకంటున్నాడు, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము యాపోతుంది, మీ జీవము యాపోతుంది. ఇంతలో కనబడి అంతలో ఆవిరిపడుతుంది. ఈ వెసలు పెట్టి అది గెలుగుతూ ఉన్నప్పుడు మూతలు తీస్తే ఒక్కసారి పైకి వచ్చేస్తుంది ఆవిరి. ఈ ప్రాణం కూడా అలాగే విడిపోతాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంత నిమిషం పడ్డారు మనం గడ్డి పూచలాంటి వారు, ఎందుకు పనికిరాని వారు, మనం దేవుడి దృష్టిలో ఎందుకు పనికిరాని వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాడు, జీవం వ్యాపారుతుంది, ఎంతలో కనబడి అంతలో ఆవిరిపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీ జీవము వ్యాపారుతుంది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారి కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇదేది చేతుమని చెప్పుకునే వాళ్ళం బ్రతుకుండి మనం చెయ్యాలి. లోకంలో మంచి పనులు చెయ్యాలి. ఎందుకంటే ఆయన చచ్చిపోయిన తర్వాత ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నేనేం చేశానా అని నువ్వు అనుకున్నా సరే ప్రయోజనం ఉండదు. అక్కడ దేవుడి కోసం నువ్వు ఏం చేస్తావో అది దేవుడిని గుర్తు చేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు దేవుడైన. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఈ లోకంలో దేవుడు మనందరినీ పంపించాడు. ఒక ఆత్మను రక్షించబడుతున్నాడు. కొత్త సంవత్సరంలో ఒక ఆత్మను రక్షిస్తే బలా మంచిదాసురా, బలా మంచిదాసురా అని దేవుడు అంటాడు ఇక్కడ. అప్పుడు ఒకవేళ సంపాదించలేదనుకో, అమ్మా ఇంత వయసు వరకు నువ్వు భూలోకంలో జీవించావు కదా, నా గురించి ఒక ఆత్మను రక్షించలేవా అని అడుగుతాడు దేవుడు అక్కడ. రక్షించలేకపోయావా అని అడిగినప్పుడు జవాబు దొరకదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇదేది చేతుమని చెప్పుకునేవారు. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుతున్నారు, మీ డంబములందు అతిశయపడుతున్నారు గొప్పలు. అందుకంటున్నాడు దేవుడు, శరీర ఆశ, నేత్ర ఆశ, జీవం పడు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఈ లోకంలో ఇంట్లో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే మేడలో ఇందులో ఎన్నో కట్టుకుంటున్నాం, జీవిస్తున్నాం. నువ్వు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి తీసుకుని రాను. ఆ ఇంట్లోకి చనిపోయిన తర్వాత ఆత్మ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తుందో ఆ శరీరాన్ని ఇంట్లోకి తీసుకురావు. ఎందుకంటే మనం క్రైస్తవులు కాబట్టి మనం తెచ్చుకుంటాం ఇంట్లోకి. మనకు అలాంటిది ఏముండదు. కానీ అన్యుల్లోంచి వచ్చిన వాళ్ళు బయటే పడుకోబెడుతున్నారు, లోపల తీసుకురాకుండా. ఎందుకంటే ఆయన అనుకోవచ్చు, నేను తిరిగి కట్టుకున్నాను, మా పిల్లలు నా ఇంట్లో పెట్టలేదే అని చెప్పి అనుకోవచ్చు. ఎంతసేపు పెడతాం? పొద్దున్న చనిపోతే సాయంత్రానికి తీసుకెళ్ళిపోతున్నాం. మరి ఆ కడిగకుండా పెట్టవా ఇంట్లోని అని బోడి కష్టపడి సంపాదించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆత్మ చనిపోయిన తర్వాత కూడా ఆ శరీరం కూడా పరిశుద్ధమైనది, అది అంటరానిది కాదు. భయపడవలసిన పని కూడా లేదు. దేనికి భయపడకూడదు.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రాణం ఉన్నప్పుడే అసూయ, మత్సరముతో, క్రోధముతో ఉంటాం. చనిపోయిన తర్వాత మనశ్శాంతిగా ఉంటుంది ఆత్మ, ఆ బాడీ, అది పరిశుద్ధమైంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సమాధి చేసి వచ్చి నేను స్నానం చేయను, కాళ్ళు చేతులు కూడా వేసుకుంటాను, అంతవరకు నాకేముండదు. ఎందుకుంటాను? చనిపోయిన వాడు పరిశుద్ధమైన వాడు, పవిత్రమైన వాడు, బ్రతుకున్న వారి అన్ని అసూయ మత్సరంతో ఉంటారు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? నేను జీవము ఎవ్వటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమేమి ఆవరవంటి వారి కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది నిశ్చేతమని చెప్పగలవారు. ఇప్పుడైతే మీరు డంబం లేదు అతిశయపడుచున్నారు. మీకు అతిశయమంతో చెడ్డది కాబట్టి మేలేని చేయడానికి అలాగే చేయని వారికి పాపం కలుగును. సువార్త చదవండి. చాలా అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. సర్వశక్తివంతుడు, సర్వోత్తర దేవుడు ఆయన యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వచ్చాడు. వచ్చినప్పుడు బైబిల్ చదవమన్నారు ఆయన. అప్పుడు ఆయన బైబిల్ చదువుతున్నాడు. తరువాత తాను పెరిగిన నజరేతుకు వచ్చాను. తను వాడికి చెప్పిన విశ్రాంతి దినమంత్రం సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుగా నిల్చుండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయనకి చేతికి ఇవ్వబడింది. అని గ్రంథం ఇవ్వగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దేవుని ఆత్మ నా మీద ఉంది. దేవుని ఆత్మ మా మీద లేకపోతే మేము వాక్యం చెప్పలేము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ మా దగ్గర ఉంటేనే మేము చెప్పగలం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి మేము చాలా బిజీగా అయిపోతున్నాము. రాత్రి అసలు నిద్ర పడ్డాయి. 1 గంట అయింది చెక్ చేయటప్పుడు రాత్రి. అప్పుడల్లా మళ్ళీ పడుకుంటాడు. 2 గంటలు అయింది. మళ్ళీ పిల్లలు వచ్చారు అక్కడి నుంచి. ఎందుకంటే బాబు దగ్గరికి వెళ్ళి రాత్రి 2 గంటలకు వచ్చారు. మా పాప అయితే ఉండిపోయింది, తెల్లవాళ్ళు అక్కడే ఉండిపోయింది. ఇంకా మళ్ళీ నిద్ర రాలేదు సరిగ్గా నాకు. అప్పుడు పొద్దున్న లేచినప్పుడు చాలా మంది తిరగడం వల్ల వాక్యం చూసుకోవడం అవ్వలేదు నాకు. అప్పుడు ప్రార్థన చేస్తాను, కూడా వాక్యం చెప్పేది ఉండే కానీ నేను కాదు కదా, అందుకు రివ్యూ చెప్తున్నా వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? ప్రవక్త యెషయా గ్రంథము అని చేతికి ఇవ్వబడదు అని గ్రంథం ఇవ్వగా, అందుకే దేవుడు ఇప్పాడు, గ్రంథం ఇప్పాడు. యేసు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. యేసు ప్రభు మీద పరిశుద్ధాత్మది. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ యేసు ప్రభు దగ్గరే ఉంటాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. యేసు ప్రభు అభిషేకించాడు పేదలకు సువార్త ప్రకటించడానికి. వాక్యం చెప్పడానికి వచ్చాడే కానీ అది తీర్పు తీర్చడానికి రాలేదు. యేసు ప్రభు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఎందుకంటే వాక్యము ఆయన మాట్లాడితే చాలు ప్రతి హృదయం మారిపోతుంది. పాపం చేసిన స్త్రీని రాడుతో కొట్టి చంపుతుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ రాడు పట్టుకొని రెడీగా ఉన్నారు అప్పుడు కొట్టి చంపడానికి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీ మనస్సాక్షి ప్రకారంగా నేను తప్పు చేయలేదనుకుంటే కొట్టి చంపేటన్నాడు. అందరూ రాడు విడిచిపెట్టి ఎవరు దాన్ని వారు అడిగారు, ఏమా ఎవరు నీకు శిక్ష వేయదా? లేదు ప్రభా, అయితే నేను కూడా నీకు శిక్ష వేయను, ఇక పాపము చెయ్యకును. అందుకే ఆయన మాట ఎప్పుడైతే మాట్లాడాడో ఆమె వెంటనే పాదాల మీద పడిపోయి క్షమించని ప్రభా చెప్పి అప్పుడు ఆయన ఆ మంత్రమును పట్టుకుని పెట్టి ప్రభు తల మీద బద్దలు పెట్టి ఎంత దూరం కుమారించిందో తెలియదు, చాలా దూరం కుమారించింది. ఎందుకంటే మన ప్రార్థన చాలా దూరం వెళ్ళిపోవాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. చెరలో ఉన్న వారికి విడుదలను, జైల్లో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపును, కలుగునని ప్రకటించటప్పుడు. అందుకంటున్నాడు, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించటప్పుడు, నలిగిన వారిని విడిపించటప్పుడు. ఎందుకంటే ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నా కళ్ళు కనపడలేదు అన్నాడు. బట్టిలో వేసి కళ్ళుకు పూసి
సిలేము కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. అతను కడుక్కోవడానికి పెడుతున్నాడు. శిష్యుడి గారి ఏంటి ప్రభా, అతని తల్లిదండ్రులు చేసిన పాపమా, అతను చేసిన పాపమా కృతిలోకి వచ్చింది? ఎవరు చేసిన పాపమో కాదు, నేను మహిమ పొందాలని తండ్రి అలా చేశాడు అన్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. మట్టిలో ఉప్పు వేసి కళ్ళుకు పూసి సిలేము కోనేటికి వెళ్ళమన్నాడు. అలాగే దేవుడు నాకు స్వస్థవారు ఇచ్చిన తర్వాత ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు బయట పడడానికి ఎందుకు వెళ్ళేదాన్ని. చాలా క్యాన్సర్ వ్యాధులు, చాలా పెద్ద పెద్ద జబ్బులుండి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఉప్పు తుప్పర్లా పడింది వాడి మీద. అప్పుడు దేవుడితో చెప్పాలి, ఈ తుప్పర్లా పడితే వాళ్ళు అసహించుకుంటారు కదా, అతను వాడు ఇంకా అసహించుకుంటారు. వాళ్ళు అదే ఆలోచిస్తారా, అమ్మగారి ఉప్పలా ఇస్తున్నారు అనుకుంటారా? వాడి జబ్బు నయమైందా లేదని చూసుకుంటారు. వాడి జబ్బు నయమైందా లేదని చూసుకుంటారు. నువ్వు అలాగే చేయి అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అలాగే బ్రహ్మ ముందులోనే ఉన్నది స్వస్థత. అందుకే చిన్నపిల్లలకి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నోటితోటి స్వస్థత రావాలని చెప్పి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినా నలిగిన వారిని వినిపించినప్పుడు, ఎందుకంటే చాలా వ్యాధులతో బాధతో ఉన్నవారు భర్త వల్ల భార్య వల్ల వ్యాధులు అనిపించిన వారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చాలామంది భార్యలు భర్తలు కూడా అలాగే తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు వాడు చనిపోతున్నారు. గురి పోసుకొని చచ్చిపోవడం, ఏదో చేస్తున్నారు. ఎందుకు చచ్చిపోవాలి? చచ్చిపోవాల్సిన పని ఉంది నీకు. ఎందుకంటే ఒకవేళ భార్య చనిపోతే, భార్య తప్పు చేస్తే నీకు ఇష్టం లేక వదిలే. ఇక్కడ అంటాడు కదా యేసేపు, 3 నెలల గర్భంతో ఉందని మరియా ఎవరికీ చెప్పకుండా గొప్పగా వదిలేస్తానన్నాడు. అంత పెద్ద ప్రవక్త ఉంది కూడా. అప్పుడు దేవుడితో దర్శనం గారు గద్దించింది. ఆమె పరిశుద్ధురాలు, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడింది, వెళ్ళు ఆమె చారతి అన్నాడు. అలాగే మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, మన మనసు మనల్ని మోసం చేస్తాయి. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే అది దేవుడు చూపించితే అది తప్పు చేసేవని అనుకోవాలి తప్ప నువ్వు చూసినంత మాత్రం అది తప్పు జరిగినట్టు కాదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నలిగిన వారిని వినిపించినప్పుడు ప్రభు ఇంతవత్సరము ప్రకటించినప్పుడు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అందుకుంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే రాయబడిన చూడడానికి దొరికాను. ఎందుకంటే దేవుడి ముందు మన విశ్వాసం కలిగి కన్నీటి కచ్చాలి, దేవుడి సందులో అడగాలి. ఎందుకంటే కొత్త సంచులు అడుగుపెట్టాం. మన పాతల వాటిని వదిలేసి కొత్తగా నువ్వు జన్మించే వరకు, నీలో ఏదో నువ్వు వదిలేసే వరకు దేవుడి కోసం దేవుడు చాలా సంతోషపడతాడు. దానికోసం ఈ చెడ్డ పని వదిలేశాను అని చెప్పి నీకు చాలా బాగా చూసుకుంటాడు దేవుడు అక్కడ. ద్రాక్షావళి నేను దీనిలో మీరు నన్ను అన్నికులు వచ్చిన బహుగా కలుస్తాను, నాకు వేరుగా ఉంది, నువ్వేమీ చేయలేదు. దేవుడికి వ్యతిరేకంగా చేయి. దేవుడు పరిస్థితి వారికి కాదు.